ఈ వృశ్చిక రాశి వారికి 5వ స్థానంలో శని ఉండడం వల్ల సొంత ఆలోచన చేయకుండా నలుగురితో విచారణ చేసి పనులు చేయడం వల్ల శుభఫలితాలు ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారికి 9వ స్థానంలో 9వ స్థానంలో గురుబలం 6వ నుంచి వస్తుంది, 11వ నెల వరకు ఉంటుంది. ఈ 5 నెలల కాలం పాటు గురుబలం ఉండడం వల్ల అన్ని పనుల విజయం సంప్రాప్తిస్తుంది. ప్రతి పనిని ముందుంది చేయడం వల్ల ప్రజల్లో చక్కటి గౌరవాన్ని పొందుతారు. ఈ వృశ్చిక రాశి వారు వృత్తి ఉద్యోగాలలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ సమర్థంగా ఎదుర్కొని వాటిని విజయంగా ముగిస్తారు. ఈ వృశ్చిక రాశి వారు చక్కటి ఫలితాలు పొందడానికి కోసం అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాన్ని చదవడం వల్ల చక్కటి ఫలితాలు ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారు కొంత స్థిరాస్తిని కొనుగోలు చేసినటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ 1, అవమానం 2గా ఉన్నది. ధనుస్సు రాశి వారికి ఆదాయం అధికంగా ఉంది. అదేవిధంగా గురుబలం కూడా చక్కగా ఉన్నది. 4వ స్థానంలో అంటే సుఖము, విద్య, అదేవిధంగా గృహయోగము మొదలైనటువంటి స్థానాలైనటువంటి 4వ స్థానంలో శని సంచారం అర్ధాష్టమ శని ఉండడం వల్ల కొంత శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు వస్తుంటాయి. ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కొని విజయాన్ని పొందుతారు. ఈ ధనుసు రాశి వారికి ఒత్తిడితో కూడినటువంటి పనులు అధికంగా ఉంటాయి. పనులు చేస్తారు కానీ వారికి గుర్తింపు లభించడం కొంత కష్టంగా కనబడుతున్నారు. దూర ప్రాంత ప్రయాణాలు వీరికి చక్కగా అనుకూలిస్తాయి. విదేశీయానాలు చక్కగా అనుకూలిస్తాయి. ఆరోగ్య జాగ్రత్తలు మాత్రం పాటిస్తారు. ఈ రాశి వారికి 4వ స్థానంలో శని ఉండడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. వ్యాయామం, యోగా మొదలైనటువంటి చేయడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందలుకుంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ₹2 ఆదాయం, ₹8 ఖర్చుగా ఉంది. రాజపూజ 1, అవమానం 2గా ఉన్నది. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయ వ్యయాల్లో ఆదాయం చాలా తక్కువ ఉన్నప్పటికీ గ్రహస్థితి చక్కగా ఉండడం వల్ల మంచి శుభఫలితాలు పొందుతారు. మకర రాశి వారికి 2వ స్థానంలో రాహు సంచారం, 3వ స్థానంలో తృతీయంలో జన సహకారానికి సంబంధించినటువంటి స్థానంలో శని ఉండడం వల్ల ప్రజల యొక్క మన్నన పొందేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 7వ స్థానంలో గురు సంచారం ప్రారంభమవుతుంది కాబట్టి గురుబలం కూడా చక్కగా ఉండడం వల్ల భాగస్వామ్య పనులకు, అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలకు చక్కటి లాభాలన్నీ ఉంటాయి. అన్యోన్యత భార్యాభర్తల మధ్య దాంపత్య అనుకూలత కూడా ఈ మకర రాశి వారికి కనబడుతుంది. అదేవిధంగా వివాహం జరగబోయేటువంటి వారికి మకర రాశిలో ఉంటే చక్కటి ఫలితాలు కనబడతాయి. ఈ మకర రాశి వారికి 8వ స్థానంలో కేతు ఉండడం వల్ల కేతుక ప్రభావంతో కూడా మరొకల పట్టడానికి సామాన్యమైన ఫలితాలే ఉంటాయి. ప్రజలపై ఖర్చు చేసినటువంటి ధనము వృధా అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అదేవిధంగా పద్మశాలి పురోన్నత సంఘం కొరుట్ల బండి రవికుమార్ గారు ఏంటంటే తులారా చేసింది ₹5 ఆదాయం, ₹16 ఖర్చు ఉంది. రాజపూజ 6, అవమానం 2గా సంఘ పక్షాన, ఆదాయ కమిటీ పక్షాన, పద్మశాలి యువత పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా విద్యార్థి గారు మనకు కల్పించి చేస్తారు. అలాగే చిన్న వినోదం ఏంటంటే ఎవరైనా భక్తులు ఇక్కడ దక్షిణ పెట్టి ఐలాండ్తో చెప్పించుకోవాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళ అదే అభియాన గురించి విట్రాయే ఒక నిమిషం విట్రా నిలబడు చాలా